అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి మరికొద్ది సేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరవుతున్నారు. న్యాయమూర్తి ముందు హాజరుపరచబోతున్నారు పోలీసులు. వెంకటాచలం PHCలో కాకానికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. 55 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిని. ఇక ఫైనల్గా బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాత్రి నెల్లూరుకు తీసుకొచ్చారు. అక్కడ నెల్లూరులోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కాకానిని విచారించారు పోలీసులు. ఇక వెంకటాచలం PHCలో కాకానికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందుకి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. మా ప్రతినిధి మురళితో మాట్లాడదాం. లైవ్లో జాయిన్ అయ్యారు. మురళి, ఎంతసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు కాకాని? అండ్ ప్రధానంగా ఈ విషయంలో కాకాని మీద ఉన్న ఆరోపణలు ఏంటి? మరికొద్ది నిమిషాల్లోనే నెల్లూరు DTC నుంచి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కాలేజ్ నుంచి తీసుకెళ్లబోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఎవరిని కూడా అనుమతించడం లేదు. పార్టీ క్యాడర్ ఇక్కడికి వస్తుంది, పెద్ద ఎత్తున గ్యాదర్ అవుతుందన్నటువంటి ముందస్తు సమాచారంతోనే ఎవరిని కూడా ఇక్కడ అనుమతించడం లేదు. మీడియాను కూడా దాదాపు 300 మీటర్ల ముందే నిలిపివేసినటువంటి పరిస్థితి. సో ఇక కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. మామూలుగా అయితే ఈ కేసులో గూడూరు కోర్టులోనే హాజరుపరచాల్సిందే. ఇది గూడూరు మెజిస్ట్రేట్ లీవ్లో ఉన్నటువంటి కారణంగా వెంకటగిరి మెజిస్ట్రేట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కారణంతో అక్కడ హాజరుపరచబోతున్నారు. అక్కడ రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. తిరిగి పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ కూడా కోరేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కేసులో చూస్తే ప్రధానంగా గత నెల మార్చిలోనే FIR అనేది నమోదైంది. ముందుగా 4గురిపై FIR నమోదైంది. ఆ తర్వాత రెండో FIRలో కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును కూడా చేర్చారు. A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. సో ఈ కేసులో కీలకంగా ఆయన పాత్ర ఉంది. ఆయన చెప్పినటువంటి ఆదేశాల మేరకే మైనింగ్ అంతా కూడా జరిగిందనేది పోలీసుల అభియోగం. సో ఇందుకు సంబంధించి ప్రాథమికంగా కొంతమందిని విచారించారు, వారి వాంగ్మూలం తీసుకున్నారు. సో ఇందులో ఏ మేరకు ఆయన పాత్ర ఉంది, మిగిలినటువంటి విషయాలపై కూడా పూర్తిగా దీనికి సంబంధించి కేసుకు సంబంధించి విచారించేందుకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని 3 నోటీసులు అందుకున్నప్పటికీ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. 2వ తేదీ అంటే ఏప్రిల్ 2వ తేదీ విచారణకు వస్తానని చెప్పినప్పటికీ ఆ తర్వాత అందుబాటులో లేకుండా పోయారు. కోర్టును ఆశ్రయించారు, హైకోర్టును ఆశ్రయించారు, అలాగే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినప్పటికీ బెయిలు రానటువంటి పరిస్థితుల్లో ఆయన మళ్ళీ కూడా అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న మధ్యాహ్నం బెంగళూరులో పోలీసులు అదుపులో తీసుకుని నెల్లూరుకు తీసుకొచ్చారు. ఆ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు కొనసాగుతోంది. మొత్తం గూడూరు కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటే ఈ పార్టీకి కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కానీ అక్కడి నుంచి బెంచ్ క్లర్క్ రికార్డ్స్ తీసుకొని వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందుకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ కొంత ఆలస్యం అవుతుంది. అలాగే ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జరగాల్సినటువంటి ప్రొసీజర్ కూడా కొంత ఆలస్యమైంది. సో మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడి నుంచి బయలుదేరి తీసుకుని వెళ్ళి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. రైట్ మురళి.